హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇష్క్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవగా డే 1 దాదాపు 1 crore గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 15 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 2 days గ్రాస్ కోటి 15 లక్షల రేంజ్ కి అయితే వెళ్ళింది. సడన్ రిలీజ్ అయినా కూడా పెద్ద హీరోల సినిమాల్ని కూడా దాటేస్తూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక జీబ్రానైనా మరోసారి గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 32 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 10 days టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 4.6 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ 9 కోట్లకి చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో మరో 90 లక్షలు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక లక్కీ భాస్కర్ వరల్డ్ వైడ్ గా మరోసారి 50 లక్షల గ్రాస్ మార్క్ ని దాటేస్తూ ఓటీటీ రిలీజ్ తర్వాత ఎంత నంబర్ పెట్టిన మూవీగా రే రికార్డ్ అయితే పెట్టింది. 32 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 113 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 28 కోట్లు కావడంతో 27 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ములేపిందని చెప్పొచ్చు. ఇక అమరన్ విషయానికి వస్తే రిలీజ్ అయ్యి 1 month అవుతున్నా ఇంకా కోట్లలో కొల్లగొడుతూ స్టడీగా రన్ అవుతూ అందరికీ షాక్ ఇస్తుంది ఈ ఫిల్మ్. 32 days కి గాను తమిళనాడులో 160 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేస్తూ 1 crore ఫుట్ ఫాల్స్ పడ్డాయంటేనే చెప్పొచ్చు. మూవీ ఎక్కడ ఎంత పెద్ద హిట్టో. ఇక వరల్డ్ వైడ్ గా 328 కోట్ల గ్రాస్ ని అండ్ 161 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 104 కోట్ల ప్రాఫిట్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది అమరన్ ఫిల్మ్. అండ్ ఇంకొద్ది రోజులు ఇలానే రన్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. అన్స్టాపబుల్ న్యూ ఎపిసోడ్ ఈ ఫ్రైడే రాబోతుంది. శ్రీలీల నవీన్ పోలిషెట్ పై తీసిన ఈ ఎపిసోడ్ చాలా హిలీరియస్ గా వచ్చిందని టాక్. December 6 నుంచి ఆలో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఎపిసోడ్. నేను పుష్ప 2 మూవీ నుంచి రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు చాలా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ రికార్డ్స్ ఏవి పడకపోయినా 24 hours కంప్లీట్ అయ్యేలోపు 13.2 మిలియన్ వ్యూస్ తో వ్యూస్ పరంగా 9th ప్లేస్ లో 5,26,000 లైక్స్ తో లైక్స్ పరంగా ఆల్ టైమ్ 9th ప్లేస్ లోకి వెళ్తూ ఓవరాల్ గా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఎందుకనో పుష్ప 2 నుంచి వచ్చిన ఏ సాంగ్ కూడా పుష్ప పార్ట్ 1 లో ఉన్న దాక్క మేకా సాంగ్ అండ్ ఊంటవ సాంగ్స్ ని బీట్ చేయలేకపోయాయి. ఉపేంద్ర గారి సినిమాలంటేనే అదొక బ్రాండ్. అందులోనూ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇప్పుడు తన స్టోరీ డైరెక్షన్ తో వస్తున్న యూఏ ఫిల్మ్ నుంచి గ్లిమ్స్ ఇప్పుడే రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూసాక ఉపేంద్ర మార్క్ అయితే క్లియర్ గా కనిపించిందని చెప్పొచ్చు. గ్లోబల్ వార్మింగ్, COVID-19, ఇన్ఫ్లేషన్, AI అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ పాయింట్స్ అన్ని చూపెడుతూ చివరికి 2040లో వరల్డ్ ఎలా తయారవుతుందో ఈ గ్లిమ్స్ లో అయితే చూపెట్టారు. తన సినిమాల్లో ఉపేంద్ర గారికి పవర్ ఉందంటేనే ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో ఒక వింటేజ్ ఉపేంద్రని చూడబోతున్నాం. అప్పట్లోనే సూపర్ లాంటి ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ తీశారు ఉపేంద్ర. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఈగలీ వెయిటింగ్. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. మీర్జాపూర్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో ఆ సిరీస్ లో ఆర్టిస్టులకి అంత పేరైతే వచ్చింది. అండ్ ఆ సిరీస్ తో పేరు తెచ్చుకున్న వాళ్ళలో విక్రాంత్ మెస్సే కూడా ఒకరు. 12th ఫెయిల్ అండ్ సబర్మతి రిపోర్ట్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుని తన కెరీర్ లో పీక్ టైమ్ లో ఉన్న ఈ టైంలో రిటైర్మెంట్ ని ప్రకటించారు ఆయన. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పీక్ టైమ్ లో రిటైర్మెంట్ ఇవ్వడం అందరికీ పాసిబుల్ కాదు. అలా సినిమాలకి 37 years లోనే బాయ్ చెప్పారు విక్రాంత్. ఇక పుష్ప 2 బుకింగ్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాకపోవడంతో హిందీ బుకింగ్స్ డామినేషన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియాలో ఇప్పటివరకు 43 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇందులో తెలుగు వర్షన్ 22 కోట్ల వరకు ఉంది అండ్ హిందీ వర్షన్ 18 కోట్ల రేంజ్ లో ఉండడం విశేషం. వితౌట్ బ్లాకెడ్ సీట్స్ ఇండియాలో బుకింగ్స్ 27 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉన్నాయి. ఇక నార్త్ అమెరికాలో 2 million మార్క్ ని టచ్ చేయగా ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తో 70 కోట్ల మార్క్ ని దాటేస్తూ పర్వాలేదనిపించింది తప్ప రావాల్సిన జంప్ అయితే రాలేదు. ఆంధ్ర గవర్నమెంట్ నుంచి జీవో ఇంకా పాస్ కాలేదు. అది కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్. జీవో పాస్ అయ్యాక రేపు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. సో రేపటికల్లా 100 కోట్ల మార్క్ దాటే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. పుష్ప 2 రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎంత గ్రాస్ పెడుతుందో, రిలీజ్ అయ్యాక డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.